ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన థీమాటిక్ యోగా కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతులు, విద్యార్థులు, పట్టణ ప్రజలతో పాటు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా యోగా గురువుల సూచనల మేరకు గంట పాటు వివిధ యోగాసనాలు చేసి శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే అద్భుత సాధనమని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యత గుర్తించి నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా ఎంత అవసరమని, ప్రతిరోజు కనీసం గంట పాటు ఇంట్లో యోగా సాధన చేయాలని ప్రజలకు సూచించారు. యోగా ద్వారా ప్రతి వ్యక్తి మంచి ఆలోచనలతో ముందుకు సాగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, డిఆర్డీఏ పీడీ శివనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ అధికారి బాలాజీ నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, డిఎల్డీఓ బాలు నాయక్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా గురించిన కనీస అవగాహన ఉండాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర కార్యక్రమాన్ని సంవత్సరం. ఈ సంవత్సరం దాదాపు 1 కోటి మందికి పైగా ఎంతో మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకుని పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా సానుకూల ధోరణి పెంచుకోవడానికి, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం పెంచుకోవడానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిత్య జీవితంలో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు అందరూ కూడా ఎన్నో రకాల వృత్తులకు ఈ ఖచ్చితంగా యోగా అనేది మనందరికీ ఒక దివ్యమైనటువంటి అవసరం. మన దేశంలోనే పుట్టి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు చేరాలని కార్యక్రమం మార్కాపురంలో చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. యోగాంధ్ర మార్కాపురం జిల్లాలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాడి రైతులు, వ్యవసాయదారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ కార్యక్రమం అనేది మా ప్రాంతంలో చాలా అవసరం. ఈ యోగా అనేది ఎందుకంటే ఈ ప్రాంతంలో అనునిత్యం టెన్షన్లతో బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు. ఎందుకంటే సకాలంలో వర్షాలు ఉండవు, అలాగే ఎంతో వెనుకబడ్డ ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆర్థిక పరమైన అంశాలతోటి ఇబ్బందులు పడేటువంటి వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యోగా ద్వారా అయినా సరే వారు మనసు ప్రశాంతంగా ఉంచుకొని వారు సాధించాల్సిన లక్ష్యాలని ప్రశాంత వాతావరణంలో సాధిస్తారని, అందుకని ఈ యొక్క యోగా కార్యక్రమం ఈ ప్రాంతానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించి యోగాని అందరూ కూడా ఆచరణలో తీసుకొని వచ్చుకోవాలంటే ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.